శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రి 5 మహా సంఘటనలు జరిగాయి. అవేంటో తెలుసా? వాసుదేవుడు శ్రీకృష్ణుడి బిడ్డగా ఉన్నప్పుడే యోగమాయ ప్రభావంతో మధురలో ఉన్న జైల్లో నుంచి బయటకు వచ్చి యమునా నది దాటి గోకులంలో ఉన్న నందుడి దగ్గరకు చేరుకున్నాడు. ఎలా చేరుకున్నాడు? ఇలా చేరుకున్నప్పుడే 5 మహా సంఘటనలు జరిగాయి. అందులో మొదటిది, వాసుదేవుడు వర్షంలోనే శ్రీకృష్ణుడిని తీసుకువెళ్లాడు. శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు జైల్లో ఉన్న వారందరూ యోగమాయ ప్రభావంతో గాఢ నిద్రలో ఉండిపోయారు. జైలు తలుపులు కూడా వాటంతట అవే తెరుచుకున్నాయి. అంతేకాకుండా ఆ రోజు రాత్రి వర్షం కూడా తీవ్రంగా కురిసింది. ఆ వర్షంలోనే శ్రీకృష్ణుడి తండ్రి అయిన వాసుదేవుడు ఒక బట్టలో చిన్ని కృష్ణుడి నుంచి జైలు నుంచి తీసుకువెళ్లాడు. ఆ వర్షంలోనే మధుర నుంచి రేపల్లలో నివసిస్తున్న నందుడి దగ్గరకు చిన్ని కృష్ణుడు చేరుకున్నాడు. అయితే వాసుదేవుడు ఆ తీవ్ర సంఘటనను మనసులో పెట్టుకోలేదు. యమునా నది 2గా విడిపోయింది. శ్రీకృష్ణుడు జన్మించి నది దాటుతున్న సమయంలో భారీ వర్షాలు కురిశాయి. యమునా నది తీవ్రంగా ప్రవహిస్తూ విచ్చలవిడిగా ఉంది. వాసుదేవుడు బట్టలో కన్నయ్యను తీసుకొని యమునా నది తీరానికి చేరుకోగానే అప్పుడు ఓ అద్భుతం జరిగింది. యమునా నదిలోని నీరు చిన్ని కృష్ణుడు పాదాలను తాకి 2 భాగాలుగా విడిపోయాయి. ఆ 2 భాగాల మధ్య మార్గంలోనే వాసుదేవుడు ప్రయాణించి గోకులానికి చేరుకొని నందుడి ఇంటికి కన్నయ్యను చేర్చాడు. వాసుదేవుడు పిల్లలను మార్చాడు. యమునా నది దాటిన అనంతరం వాసుదేవుడు కన్నయ్యను గోకులంలో నందుడి ఇంటికి చేరాడు. అప్పుడే నందుడి భార్య యశోద ఓ పండంటి పాపకు జన్మ ఇచ్చింది. ఆ నేపథ్యంలో వాసుదేవుడు శ్రీకృష్ణుడి యశోద పక్కన ఉంచిన చిన్న పాపను తన వెంట తీసుకొని వెళ్ళాడు. ఈ విషయం నందుడికి మినహా మిగిలిన వారెవ్వరికీ తెలియకుండా గమనించాడు. ఆ విధంగా కన్నయ్య దేవకీ తనయుడి నుంచి యశోద తనయుడిగా అయ్యాడు. వాసుదేవునికి నందుడి స్వాగతం. పురాణాల ప్రకారం కూతురు పుట్టినప్పుడే నందుడికి ఈ విషయం తెలుసు. వాసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకువస్తాడని, తన పాప స్థానంలో చిన్ని కృష్ణుని ఉంచాలని వాసుదేవుడి కోసం తలుపులు దగ్గరే నిలబడి వేచి చూస్తున్నాడు. వాసుదేవుడు వచ్చిన తరువాత తన చేతిలో ఉన్న కృష్ణుణ్ణి నందుడికిచ్చి నందుడి దగ్గర ఉన్న పాపను వాసుదేవుడు తీసుకొని వెళ్ళాడు. అయితే అనంతరం ఈ సంఘటనను వాసుదేవుడు నందుడు ఇద్దరూ మర్చిపోయారు. ఇదంతా యోగమాయ ప్రభావంతో జరిగింది. వింధ్యాచల దేవి అవతారణ. నందుడి ఇంట్లో శ్రీకృష్ణుడు విడిచిపెట్టిన అనంతరం వాసుదేవుడు పాపతో మధురా నగరంలో ఉన్న కంసుడి జైలుకు వచ్చాడు. అనంతరం దేవకి తన 8వ సంతానాన్ని కనిందని తెలుసుకొని కంసుడి జైలుకు చేరుకున్నాడు. అతడు ఆ నవజాత శిశువును చంపాలని భావించాడు. ఇంతలో ఆ పాప అకస్మాత్తుగా ఆకాశానికి చేరుకుంది. తన దైవిక రూపాన్ని ప్రదర్శించి కంసుణ్ణి తన మరణాన్ని గురించి తెలియజేసింది. ఆ తర్వాత ఆమె వింధ్యాచల పర్వతంపై దేవతగా వెలుగొందింది. ఆమెనే వింధ్యాచల దేవిగా భక్తులు పూజిస్తూ ఉంటారు.